దేవరెడ్డిపై వేటు జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం అంటూ జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డి వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. అధికార వైకాపా కరడుగట్టిన మద్దతుదారైన ఆయన ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి తక్షణమే ఆ విధుల నుంచి ఆయన రిలీవ్ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులు అప్పగించవద్దని నిర్దేశించింది. ఇవి కొన్ని ఎలాంటి విచిత్రమైనటువంటి కాన్సెప్ట్లు ఉంటాయంటే నేరేటివ్ థింకింగ్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మనం ఎలా ఆలోచించాలో వీళ్ళు డిసైడ్ చేస్తారు, వాస్తవానికి సుదూరంగా ఎలా ప్రయాణించాలన్నటువంటి చూపెడతారు. ఎందుకు అంటే వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ విడిగా ఎట్లా దోచిస్తాడు? మద్యం కంపెనీ వాడి దగ్గర ప్రభుత్వం తెచ్చుకోవచ్చు మందు. అయితే ప్రభుత్వంగా అయితే కనుక బెవరేజెస్ కార్పొరేషన్ ఎట్టిస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి దోచుకోవాలి, మద్యంలో దోచేశారు తాగుబోతులని రెచ్చగొట్టేటటువంటి కాన్సెప్ట్. ఎందుకు? రేట్లు పెంచారు కాబట్టి. నిజంగా అయితే కనుక తక్కువ రేటుకి ఇస్తే ప్రతి ఎమ్మెల్యే తినేవాడిగా. ఇదివరకు బెల్ట్ షాపులు ఉన్నాయా లేవా? పర్మిట్ రూమ్లు ఉన్నాయా లేవా? చీఫ్ లెక్కర్ ఉందా లేదా? అవి కంట్రోల్ చేస్తే నేరస్తుడయ్యారు. ఇప్పుడు అది కంట్రోల్ చేస్తే ఆయన మీదన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కంట్రోల్ చెయ్యని రోజుల్లో బాగుండేదన్నమాట. అంటే మద్యం చివరికి ఇదివరకు మద్యం తాగిస్తాను అంటే తప్పు, ఇప్పుడు మద్యం తాగిస్తాను అంటే మంచిదైపోయింది, గొప్పతనం అయిపోయింది. ఒకప్పుడు మద్య నిషేధం కోసం